39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. దేశంలో ఎస్సీ వర్గీకరణ జరిగిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో చరిత్ర సృష్టించినందుకు ప్రజలందరూ గర్విస్తున్నారని సోమవారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా పెండింగ్లోని ఎస్సీ ఉపకులాల వర్గీకరణ డిమాండ్ను పరిష్కరించి సామాజిక న్యాయం కల్పించే గొప్ప చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ నివాళులర్పించాం. రాష్ట్రంలోని దళితులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్ తొలి కాపీని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఉపసంఘం అందించిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటన జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు పూర్తి చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 సంవత్సరానికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ను జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుండి వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగ క్యాలెండర్ విడుదల ప్రక్రియ ఆగిపోయింది. ఇక సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుండి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల ప్రభుత్వ ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టనుంది. ఇక 2-3 రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు. కనీసం 20,000 ఉద్యోగాల్ని భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు కలిసి దాదాపుగా 5,000 ఖాళీలున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలోనూ 2 నుండి 3,000 ఖాళీలు ఉన్నట్టుగా సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషనర్కు చేరినట్లుగా తెలిసింది. మరో గ్రూప్ 1 ప్రకటనకు పోస్టులను గుర్తించే పనిలో ఉంది. గురుకుల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామకాల్లో దాదాపుగా 2,000 పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి. గ్రూప్ 4 ఉద్యోగ స్థాయి ఉద్యోగాలతో పాటుగా పోలీసు విభాగంలోనూ ఖాళీలు భారీగా ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.